హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చిన్న పని మీద అడ్డదగిలనే మన్యం బయలుదేరుతున్నాను. నా ఫస్ట్ వాల్గా ఇది. మీరందరూ చూడండి. రామచంద్రపురం బ్యాంక్ సెంటర్ నుంచి బయలుదేరుతున్నాను. నా ప్రయాణం ఎలా సాగిందో మీ అందరి ముందు ఉంచుదామని ఈ వీడియో చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బస్సు ఎక్కాక మళ్ళీ కలుద్దాం. బస్ జర్నీ ఎలా ఉంటుందో మీకు చూడాలంటే మొబైల్ ఎలాగో ఉంటుందో చూడండి. చక్కగా అంత దూరం బైక్ మీద వెళ్ళలేక బస్సు మీద బయలుదేరి ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లు వస్తుందో అక్కడ దిగిన తర్వాత ఆ ఊరు విశేషాలు మరొక గ్రామం రామచంద్రపురం నుంచి 120 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఉదయం 5:20కి నేను ఇక్కడ బయలుదేరాను. అక్కడికి చేరి ఆ గ్రామ విశేషాలన్నీ మనం చూద్దాం. ఇక్కడి నుంచి సుమారు 120 కిలోమీటర్ల దూరం. అది అల్లూరి సీతారామరాజు జిల్లాలోకి వస్తుంది. కాకినాడకైతే 85 కిలోమీటర్ల దూరం. అదే రాజమండ్రికి అయితే 65 కిలోమీటర్ల దూరం. మన రామచంద్రపురానికి అయితే 120 కిలోమీటర్ల దూరం వస్తుంది. ఇట్స్ లాంగ్ జర్నీ. బైక్ మీద చేయలేక బస్సు మీద బయలుదేరాను. బస్సు అయితే కన్వీనియంట్గా ఉంటుంది అనుకున్నాం. కానీ బస్సులో ఇబ్బంది మీ అందరికీ తెలిసిందే. జర్నీ ఎలా సాగుతుందో ఒక్కసారి చూద్దాం. ఈరోజు మన దగ్గర విశేషాలు మన ఛానల్ ద్వారా మీ అందరికీ చూపించామని ఈ పాల్గా చేస్తున్నాను. చూడండి. అయ్యా, ఇప్పటికి గోకవరం బస్ స్టాండ్ వచ్చాను. ఒక విధంగా ఎర్లీగానే వచ్చినట్టు. ఉదయం పూట కావడం వలన రామచంద్రపురం నుంచి రాజమండ్రి 1:30 ప్రయాణం. కానీ ఉదయం ప్రయాణం అవడం వలన 1 గంటలోనే కోటిపల్లి బస్ స్టాండ్కి వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ గోకవరం బస్సు, అక్కడి నుంచి అటతెగల బస్సు వెళ్ళాలి. రాజమండ్రిలో గోకవరం బస్ స్టాండ్కి వచ్చాను. ఇక్కడి నుంచి మళ్ళీ గోకవరం బస్ ఎక్కాలి. బస్ జర్నీ ఎలా ఉంటుందో మీకు చూపిద్దామని ఉద్దేశంతో ఈ వీడియో చేస్తాను. అడ్డతెగల మెయిన్ సెంటర్ అండి ఇది. కొంచెం ఎదర ఇంకో సెంటర్ ఉంటుందంట. ఇక్కడి నుంచి మార్కెట్ స్టార్ట్ అవుతుందంట. ఈరోజు స్పెషల్ ఏంటంటే అడ్డతెగల సంత రోజు అంట. ఈరోజు మంగళవారం. ఆ సంతని వీక్షిద్దాం అన్నాడండి.
అన్ సీజన్ కారణంగా ఏం ఫలాలు లేవంటండి ఇక్కడ. అదే సీజన్ అయితే సీతాఫలాలు, నిమ్మకాయలు, దబ్బకాయలు పంట ఎక్కువగా ఉంటుందంటండి. ఇది జీడి పిక్కల సీజన్ కాబట్టి జీడి పిక్కల పనుల్లోకి అందరూ వెళ్ళిపోతారు. అందుమీద ఇక్కడ మార్కెట్ కొంచెం డల్లగా ఉంది. పర్లేదు. తెగల బస్ స్టాండ్తో మన వాల్గా పూర్తి అవుతుంది. తిరిగి ప్రయాణం అవుతున్నాను రామచంద్రపురం.